హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే ప్రకాశం బ్యారేజీ బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఆ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ స్టీల్ బ్రిడ్జి తాలూకు పనులు అయితే ఇక్కడ చాలా శరవేగంగా జరుగుతున్నాయండి. ఇదిగో మనం చూడొచ్చు, బకింగ్హామ్ కెనాల్ మధ్యలోకి కూడా గడ్డర్ల నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మరియు ఒక 2 గడ్డర్లు అయితే పూర్తిగా 110 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జి పొడవు ఒక 2 గడ్డలను అయితే పూర్తిగా నిర్మాణం చేసేసారు. చూశారు కదా, అవిగో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. పూర్తిగా నిర్మాణం చేశారు. మిగతావి ఇదిగో గడ్డర్లను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. క్లియర్గా మనం చూడొచ్చు. ఈ బ్రిడ్జి పనులు కనుక మనం క్లియర్గా చూస్తే అండి ఎంత స్పీడ్గా జరుగుతున్నాయంటే రాత్రి పవల్లో ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి. చూసారా, మొత్తం 8 గడ్డర్లను కూడా కెనాల్ మధ్యలోకి ఏ విధంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చారో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఇక్కడ మనం ప్రధానంగా కనుక మాట్లాడుకుంటే అండి, ఈ స్టీల్ బ్రిడ్జిలో గడ్డర్లని అమర్చే పని దాదాపుగా ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. హాఫ్ కాదండి, 60% కంప్లీట్ అయిపోయింది అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇక మిగిలినటువంటి గడ్డర్లను కూడా నిర్మాణం చేయడం కోసం ఇక్కడ గడ్డర్లని సిద్ధం చేసి పెట్టారు. మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనందరం కూడా కొంత సమాచారాన్ని అయితే తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ సిమెంట్ వర్కు మరియు పిల్లర్ వర్కు, కాంక్రీట్ వర్కు ఇదంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారు చేస్తూ ఉంటే ఈ ఐరన్ వర్క్ అంతా కూడా భీమా అనే కంపెనీ వారు ఇక్కడ కంప్లీట్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లర్ వర్కు అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లర్ల పైన ఈ గడ్డలని ప్లేస్ చేసే పని చాలా ముఖ్యమైన పని, చాలా చకచకా జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే అండి, E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది రాజధాని అమరావతిలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్డు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది కరకట్టకి కనెక్ట్ అయ్యి ఉంది. కరకట్టకి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి కరకట్ట నుంచి కొన్ని వాహనాలు రాకపోకలు సాగించడం అనేది ఇప్పుడు చాలా సవాలుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే కరకట్ట అనేది చాలా చిన్న రోడ్డు కాబట్టి వాహనాలు క్రాస్ అయ్యేటప్పుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా చకచకా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రోడ్డు నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. కనెక్టివిటీ బ్రిడ్జిల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే బకింగ్హామ్ కెనాల్ పైన ఈ బ్రిడ్జిని కూడా చాలా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే మంత్రి నారాయణ గారు ఇంకొక 2 నెలల్లోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి వస్తుంది అని మినిస్టర్ నారాయణ గారు చెప్పడం జరిగిందండి. దానికి అనుకూలంగానే ఇక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా బ్రిడ్జ్ నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఐరన్ అండి. ఇదంతా చూసారా, ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్, ఇది బ్రిడ్జి అప్రోచ్ నుంచి కూడా పనులని మనం క్లియర్గా చూడవచ్చు. ఈ క్రేన్ కనుక మనం చూసినట్లయితే ఇది 500 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి భారీ క్రేన్ అండి. ఈ గడ్డర్ను చూసారా ఏ విధంగా రెడీ చేసి పెట్టారో. ఇది ప్లేస్ చేయటమే మిగిలింది. ఈ వుడెన్ బ్లాకులు ఇవన్నీ కనుక మనం చూస్తే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గడ్డర్లను అన్నిటినీ కూడా ఇదిగో ఈ విధంగా వుడెన్ ముక్కలపైనే ప్లేస్ చేసినటువంటి పరిస్థితి క్లియర్గా చూడొచ్చు. చాలా పకడ్బందీగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఇదిగోండి ఇటువైపుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. బకింగ్హామ్ కెనాల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడైతే ఈ నిర్మాణం చేయడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పనేనండి. చూసారా, మనం బ్రిడ్జి మధ్యలో ఉన్నాం. అన్నీ కూడా వుడెన్ బ్లాకుల పైనే బేస్ అయి ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు.
చాలా చాలా క్వాలిటీగా అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చండి. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఐరను చాలా పెద్ద ఐరన్ అండి. ఇదంతా కూడా చాలా హెవీ ఐరన్. ఇదంతా కూడా చూసారా, ఇవన్నీ కూడా ఐరన్ రోపులు. ఈ రోపులతోనే ఆ గడ్డర్లని క్రేన్ సాయంతో పైకి తీసి అక్కడ ప్లేస్ చేస్తారండి పిల్లర్స్ పైన. ఇదిగోండి, ఇటువైపు కూడా గడ్డలని సిద్ధం చేశారు. చూసారా, ఇవన్నీ కూడా ఇంకా ప్లేస్ చేయవలసినటువంటి గడ్డర్లు ఇవన్నీ మనం క్లియర్గా చూసినట్లయితే. ఇదిగోండి, ఇటువైపు నుంచి ఇంకా క్లియర్గా మనం చూడవచ్చండి. ఇదిగో ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు పంపింగ్ హౌస్ దగ్గర నుంచి అయితే, పంపింగ్ హౌస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వీడియో తీస్తున్నాము. ఇక్కడ నుంచి పూర్తి అయిపోయినటువంటి గడ్డర్లు క్లియర్గా కనిపిస్తాయి. చూసారా, ఫస్ట్ నుంచి చివరి వరకు మనం చూడవచ్చు. రెండు వరుసల గడ్డర్లు అయితే ఇక్కడ పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. నీరు కూడా చూడండి ఎలా వెళ్తుందో, ఎలాంటి ఆటంకము లేకుండా. ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని అమరావతిలో పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. మనం ఉన్నదే ఉన్నట్లు చెప్తాం, కానీ కొత్తగా కల్పితాలు కానీ ఎవరి కోసమో కానీ చెప్పము. కానీ రాజధాని అమరావతిలో మాత్రం పనులు పరుగులు పెడుతున్నాయని మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నాను. చూడవచ్చు, ఇదిగో గడ్డర్లు ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినటువంటి స్టీల్ బ్రిడ్జిలో పనులు కూడా ఇంకా వేగంగా జరుగుతున్నాయి. గడ్డర్ల నిర్మాణం చేసిన తర్వాత గడ్డర్ల వరుసల పైన రేకులు కూడా వేస్తూ ఉన్నారండి. ఆ రేకులు వేసే పని కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. మొత్తం ప్యారలల్గా అన్ని పనులు కూడా స్టీల్ బ్రిడ్జిలో వేగంగానే జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జిలో గడ్డర్ల నిర్మాణం అనేది 60% పూర్తయిపోయింది, 60% పూర్తయిపోయింది అని మనం క్లియర్గా చెప్తున్నామండి. ఇంకా 2 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతాయని కూడా మనకి క్లియర్గా సమాచారం ఉంది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి.